హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు మనం వీడియోలో ఏంటంటే కనుక భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఇతిహాసాల్లో ఒకటి రామాయణం. ఇందులో మొదటి భాగమైన బాలకాండం శ్రీరాముని జననం నుండి ఆయన బాల్యం వరకు జరిగిన అద్భుతమైన కథలను చెబుతుంది. అయోధ్యలో ఉన్న దశరథ మహారాజు గురించి. దశరథుడు సంతాన కోరిక. అయోధ్యలో రాజు దశరథుడు, ఆయన మహారాజు. పాలన సాగుతూ ఉండేది, కానీ ఆయనకు ఎప్పుడూ ఒక దిగులుంటూనే ఉండేది. ఆయనకు సంతానం లేకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉండేవాడు. అలా బాధపడుతూ ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షులు సలహా మేరకు ఆయన పుత్రకామేష్టి యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అలా అతను పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత యాగం ఫలితంగా దేవతలు ఇచ్చిన పాయసం తిన్న తర్వాత దశరథుడి భార్యలకు సంతానం పొందారు. అలా జన్మించారు శ్రీరాముడు. ఆయనతో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మించారు. అలా శ్రీరాముడి జననం అయితే జరిగింది. అలా అయోధ్యలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా పుట్టడంతో అయోధ్య ప్రజలైతే చాలా సంతోషించి అక్కడ ఒక పండగ వాతావరణాన్ని అయితే సృష్టించుకున్నారు. అయోధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషించారు. అలాగే రామలక్ష్మ భరత శత్రుఘ్నులు అందరూ కూడా వారి చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసాలు చాలా మంచిగా పెరిగారు. అలాగే వశిష్ఠ మహర్షి చాలా మంచి పాఠాలు గురువు గారుగా భావించి అన్నీ నేర్చుకున్నారు. అలా శ్రీరాముడి బాల్యం అయితే జరుగుతూ ఉంది. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు రాక్షసులను సంహరించడానికి రాముని తనతో పంపమని దశరథుడిని కోరాడు. రామలక్ష్మణులు గురువుగారు మాట విని ఆశ్రమానికి వెళ్తారు. అలా అక్కడికి వెళ్ళాక ఆశ్రమంలో అక్కడ గౌతమ్ శాపం వల్ల ఆమె అహల్యగా ఒక రాయిగా ఉండిపోయింది. అయితే రాయిగా ఉన్న ఆమె రాముడి పాదాలు తగలగానే ఆమె ఒక మనిషిలా అయితే అయిపోతూ ఉంటుంది. అప్పుడు రాముని గురించి ఆ యుద్ధంలో అందరూ కూడా చాలా పరాక్రమంతుడు అని చెప్తూ ఉండేవారు. అలా అడవిలో యుద్ధం ముగించుకుని సీతా స్వయంవరానికి అయితే వస్తూ ఉంటారు. మిథిలా రాజు జనక మహారాజు తన కుమార్తె అయిన సీతాదేవి కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. శివుడి ధనస్సును ఎత్తి విరిచిన వాడే సీతమ్మను పెళ్లి చేసుకోవాలి అని నిబంధన పెడుతుంది. రాముడు ధనస్సును విరిచి సీతను వివాహం చేసుకుంటాడు. అలా సీతారాముల వివాహం అయితే చాలా ఘనంగా జరుగుతుంది. అప్పుడు అక్కడున్న రాజ్యంలో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా బాలకాండం రాముడి బాల్యం, విద్యాభ్యాసం, ధర్మం మరియు ఆయన గొప్పతనం చూపిస్తుంది. తరువాత భాగంలో అయోధ్య ఖండంలో మరింత ఆసక్తి కథనాలు ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.